ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో వరిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వరి అనేది మన లైఫ్లో ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లం. సో అందరూ వరి అవుతూ ఉంటారు. దీన్ని మేనేజ్ చేసుకునే విధానాలు, అసలు వరి ఎందుకు వస్తుంది, దాన్ని ఏ రకంగా ప్రివెంట్ చేయాలి, దాని గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు వరిని మేనేజ్ చేసుకునేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ మనకి ఉపయోగపడతాయి, దానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. అవి బ్రహ్మకుమారి పార్వతక్కిని అడిగి తెలుసుకుందాం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, వరి అని అంటున్నాము, దీన్ని మేనేజ్ చేసుకోవడం మీరు చెప్పారు చాలాసార్లు, చాలా విషయాలు చెప్పారు దాని గురించి. సో దీన్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నారు. సో ఈ టెక్నిక్స్ ఏంటి చెప్పండి. అచ్చా, ఈరోజు మనం ఒకసారి చూస్తే భలే సైకలాజికల్గా, టెక్నాలజికల్ పరంగా, సైంటిఫిక్గా ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ పార్సెల్గా బాధ అనేది ఉండిపోతుంది. కానీ మనం ఎక్కువగా బాధపడటం వల్ల మన శరీరం పైన కూడా దాని ప్రభావం చూపుతుంది. మొదట వచ్చేసి హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అవుతుంది. తర్వాత వచ్చేసి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. సరిగా తర్వాత మనం ఏది చేయాలి అన్నా కూడా హ్యాపీతో చేయలేమన్నమాట, సంతోషంతో చేయలేం. అసలు లైఫ్ యొక్క పర్పస్ ఏదైతే సంతోషం ఉందో, సుఖం ఉందో, శాంతి ఉందో, ఆనందం ఉందో, అది మొత్తం బాధ అనేది మింగివేస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు స్వయం లోపల శక్తి తగ్గిపోయింది. ఈ విషయంలో మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. వరి ఒక హ్యాబిచువల్ యాక్షన్గా అయిపోయింది. ఎవరిని బ్లేమ్ చేయడం ఏం లేదు. కానీ స్వయం లోపల ఉన్నటువంటి శక్తిని పెంచుకోవాలి. అది మైండ్ పవర్ని కానీ, మైండ్ కెపాసిటీని కానీ పెంచుకోవాలి. సెకండ్ వచ్చేసి అది ఎవరి ఆప్షన్ వాళ్ళది, ఎవరి డెసిషన్ వాళ్ళది. నేను ఎలా నా మైండ్ యొక్క కెపాసిటీని పెంచుకోవాలి. ఇంకొకటి, నెగటివ్ థింకింగ్ వైపు నుంచి పాజిటివ్ థింకింగ్ వైపుని నేను టర్న్ చేయగలగాలి. సో ఈరోజు కామన్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా పేపర్ చూస్తూ ఉంటాం. మార్నింగ్ లేవడంతోనే మన షెడ్యూల్ వచ్చేసి పేపర్తో స్టార్ట్ అవుతుంది, సెల్ ఫోన్తో స్టార్ట్ అవుతుంది. అంతేకాని ఒక మంచి బుక్తో, ఒక మంచి బుక్ ఒక ఫ్రెండ్ అనమాట. అందుకే తెలుగులో కూడా అంటారు పుస్తకం హస్తభూషణం. పుస్తకం అనేది చేతికి ఒక గొప్ప అలంకారమే కాదు, మనస్సుకు కూడా ఒక గొప్ప అలంకారం. ఒక గొప్ప మంచి పుస్తకంతో మనం మన షెడ్యూల్ని స్టార్ట్ చేసి ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని మైండ్కి ఫీడ్ చేసి ముందే మైండ్ని ప్రోగ్రామ్ చేయాలి. ఓహో, ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, వీటికి వర్రీ అవడానికి బదులుగా ఫేస్ చేయాలి, వీటిని ఎదుర్కోవాలి అని మైండ్ని ప్రోగ్రామ్ చేయాలి. సో నెగటివ్ థింకింగ్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ మన షెడ్యూల్ లోపల చాలా తేడా వచ్చేసింది. పేపర్ చదువుతున్నాం, పేపర్ లోపల అంతా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈరోజు? నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఎవరు చనిపోయారు, పాలిటిక్స్లో ఏమవుతుంది, వగేరా వగేరా, ఎవరు ఫెయిల్యూర్ అయిపోయారు, ఎవరు ఏమున్నారు, ఓకే, చాలా మంది అయితే క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే చాలా మంది అంటూ ఉంటారు పేపర్ చదవకపోతే, నా దేశం గురించి నేను తెలుసుకోకపోతే నాలెడ్జ్ ఎలా పెరుగుతుంది, ఎవరు తెలుసుకుంటారు, నా దేశ భవిష్యత్తుని ఎలా నిర్మాణం చేస్తారు. ఓకే, డెఫినెట్గా కావాలి. కానీ ఫస్ట్ మైండ్కి ఏదైనా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, స్ట్రెంగ్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మైండ్ని డీకోడ్ చేసిన తర్వాత, కొంచెం సమయం అయిపోయిన తర్వాత 10-11 ఆ టైం లోపల చదవచ్చు, లేదా ఈవినింగ్ టైం లోపల చదవచ్చు. ఎందుకంటే ముందే నెగిటివ్ ఇన్ఫర్మేషన్తో మనం చూస్తే మన దృష్టికోణం కూడా అలాగే నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు కూడా అదే రకంగా నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాబ్లం వచ్చింది, అప్సెట్ అయిపోయాము. ఇక ఏ ప్రాబ్లం వచ్చినా ఏమంటాం, ఈరోజు మార్నింగే ఇలా జరిగింది, నా మైండ్ ఆల్రెడీ అప్సెట్, మూడ్ ఆఫ్, ఈరోజు నేనేం చేయలేను, ఈరోజు నా డే బాగాలేదు, ఇంతవరకు ఓకే. తర్వాత ఇంకా ఏమంటాము, ఈరోజు నేను లేచి ఎవరి ముఖము చూసాను అని ఇతరులని బ్లేమ్ చేయడం దాకా వెళ్ళిపోతుంది. సో ఐ డోంట్ హ్యావ్ రైట్ టు బ్లేమ్ అదర్ పీపుల్. ఇతరులని బ్లేమ్ చేయడం అనేది లేదు. ఇతరులని బ్లేమ్ చేయడం కంటే ముందే నా మైండ్ని సెట్ చేసుకోవడం, ప్రోగ్రామ్ చేసుకోవడం, ఇట్స్ సో ఇంపార్టెంట్ టు మీ. అందుకే చాలా మంది ఫ్యామిలీస్లో ఇప్పటికీ చూస్తూ ఉంటాము, పొద్దున్న లేవగానే ఫస్ట్ దేవుడి ఫోటో చూస్తారు, భగవంతుడి ఫోటో చూస్తారు అండ్ పూజ చేసుకుంటారు. ఆ రకంగా డే స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారు అంటే, మనం ఏదైతే చూస్తామో, ఏదైతే మాటి మాటికి చూస్తామో, ఏదైతే మాటి మాటికి వింటూ ఉంటామో, ఏదైతే మాటి మాటికి ఆనందింపచేస్తూ ఉంటామో అది డెఫినెట్గా మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
ఎందుకంటే భగవంతుని యొక్క దివ్య శ్రేష్టమైన స్వరూపం చూస్తే ఆయన యొక్క క్వాలిటీస్ గురించి, ఆయన యొక్క ఓషన్ ఆఫ్ లవ్, ఓషన్ ఆఫ్ పీస్, ఆయన యొక్క దివ్యతను గురించి మనం ఒక్కసారి 1 సెకండ్ లేదా 2 సెకండ్స్ కాంటెంప్లేషన్, విచార సాగర్ మందనం చేయగలిగితే మనస్సు పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అని యాన్సిస్టర్స్ ఎప్పుడో చెప్పున్నారు, పూర్వీకులు ఎప్పుడో చెప్పున్నారు. సో అదొక బిలీఫ్గా ఉన్నది అన్నమాట. కాబట్టి ఉదయాన్నే లేచి భగవంతుని యొక్క దివ్య దర్శనంతో కూడినటువంటి ముఖముని చూస్తే నా డే బాగుంటుంది. ఇట్స్ ఓకే, ఎవరి బిలీఫ్ వాళ్ళది. కానీ ఈరోజు ఎక్కువగా సొసైటీ లోపల నెగటివ్ ఇన్ఫర్మేషన్, స్వయం మన లోపల నెగటివ్. ఒక టీవీ ఆన్ చేస్తే నెగటివ్, ఒక పేపర్ ఆన్ చేస్తే నెగటివ్. మరి ఎక్కడి నుంచి వస్తుంది పాజిటివ్గా ఆలోచించడం? సో నెగటివే వింటున్నాను, నెగటివే ఆలోచిస్తున్నాను, నెగటివే ఇస్తున్నాను. పాజిటివ్ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని మైండ్కి ఫీడ్ చేస్తేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఒక పుస్తకం లోపల ఒక అందమైన కొటేషన్ ఉందన్నమాట. ఎప్పుడైతే ఇతరుల యొక్క బలహీనతలని, ఇతరుల యొక్క అవగుణాలని చూసేటువంటి ఈ స్థూలమైన కనులను నేను మోసుకోగలను, నేను సదా అంతర్ముఖి కాగలను. నేను ఎప్పుడైతే అంతర్ముఖి, మన ఇంట్రోవర్ట్నెస్, స్వయాన్ని స్వయం చూసుకోవటం, నేను ఎప్పుడైతే అంతర్ముఖి ఇంట్రోవర్షన్ లోపలికి వెళ్ళగలను, సదా సుఖిగా ఉండగలను. ఎంత గుడ్ ఇన్ఫర్మేషన్! ఈరోజు ఇంత గుడ్ ఇన్ఫర్మేషన్, ఇంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్, నరిష్మెంట్ ఆఫ్ ద మైండ్. మనం ఎప్పుడు కూడా నరిష్మెంట్ ఆఫ్ ద బాడీ ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎమోషనల్గా ఆలోచిస్తూ ఉంటాం. కానీ నరిష్మెంట్ ఆఫ్ ద మైండ్ అనేది నెగ్లెక్టెడ్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో ఈ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. ఇంకొకటి థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన మైండ్ లోపల ఇన్గ్రెయిన్ అయిపోయినటువంటి బిలీఫ్ సిస్టమ్స్. వర్రీ ఈజ్ ఈక్వల్ టు కేర్ కాదు, బాధపడటము ఎప్పుడూ జాగ్రత్త కానే కాదు. నువ్వు కేర్ నిజంగా తీసుకుంటే వాళ్ళకి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ముందే ప్రాబ్లం రాకముందే బాధపడుతూ ఉంటే ప్రాబ్లం నిజంగా వచ్చింది, దాన్ని ఫేస్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ముందే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని నేను ఆలోచిస్తూ ఉంటే నా ఎనర్జీ ఎంతగా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నాము, రిచ్ ఉన్న పీపుల్ మేనేజ్ చేసుకుంటున్నారు, పూర్గా ఉన్న వాళ్ళు ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నారు. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏముంటుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంత సంపాదిస్తారో దానంత ఖర్చులు ఉంటాయి, కొన్నిసార్లు మేనేజ్ చేయాల్సి వస్తుంది, పిల్లల చదువులు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలాంటి టైంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వేరే వాళ్ళతో మనం హెల్ప్ తీసుకుంటాము. సో ఆ హెల్ప్ మళ్ళీ మనం రిటర్న్ చేయడంలో అండ్ దాన్ని మేనేజ్ చేయడంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వర్రీ అండ్ స్ట్రెస్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇట్ ఈస్ న్యాచురల్. సో ఇలాంటి టైంలో మేనేజ్ ఎలా చేసుకోవాలి? ఎందుకంటే మనీ అండ్ ఈ లైఫ్ అనేది శాశ్వతం కాదు, అది అందరికీ తెలిసిన ట్రూత్. బట్ ఆల్సో మనీ విషయంలో చాలా రిలేషన్స్ పాడవుతూ ఉంటాయి. స్ట్రెస్కి అండ్ వర్రీకి చాలామంది బాధితులు అవుతూ ఉన్నారు. సో దీనికి ఏ రకంగా ప్రివెంట్ చేయాలి, ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి? దీనికి స్పిరిచువాలిటీ ఏమన్నా హెల్ప్ అవుతుందా? అచ్చా, ఓకే. రిచ్ పీపుల్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ రిచ్ పీపుల్కి ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. పూర్ పీపుల్కి ఉండే ప్రాబ్లమ్స్ పూర్ పీపుల్కి ఉన్నాయి, బట్ వేరే దృష్టికోణం. కానీ నిజంగానే మీరు అన్నట్లు మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చేసేటప్పటికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ వర్రీస్ ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందుగానే బడ్జెట్ డిసైడ్ చేసుకోవటం, బాధపడటం కంటే కూడా ముందుగానే మంత్లీ బడ్జెట్ డిసైడ్ చేసుకోవటం. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైనా ఉన్నా, ఓవర్ డిజైర్స్ ఏవైనా ఉన్నా, శాలరీకి మించి ఇంకొకరి దగ్గర నుంచి వేరే ఏదైనా రుణం తీసుకోవాల్సి వచ్చి చేసే పనులున్నా వాటిని చేయకుండా ఉండడమే బెస్ట్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు, మన మెంటల్ ప్రిపరేషన్తో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ చాలామంది చూస్తూ ఉంటాం, చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు, మేబీ ఏ రిచ్ కావచ్చు, పూర్ కావచ్చు, ఎవరైనా కానీ చూస్తూ ఉంటాం, దాన్ని మేనేజ్ చేసుకునేటప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ వరీకి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే రేపేమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటాం. ఈ ప్రాజెక్ట్ చేసాం, నాకు ఇంత మనీ వస్తుంది అని అనుకుంటాం, బిజినెస్లో ఇంత రావాలనుకుంటాం. సో సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ కావచ్చు, అది మేనేజ్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో వరీని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు అడిగిన విషయం లోపల
ఏదైనా ఒక ప్రాజెక్ట్ డీల్ చేసేటప్పుడు కానీ ఓల్డ్ పీపుల్ కానీ రేపు ఏమవుతుందో ఎలా ఉంటుందో అనుకున్నప్పుడు నిజంగానే వర్రీ కామన్ అవుతుంది. కానీ ఫస్ట్ నా కోసం నేను ఒక క్వశ్చన్ ప్రశ్నించుకోవాలి. అయితే బాధపడుతూ ఉంటే సమస్య యొక్క పరిష్కారం అనేది ఎన్నటికీ కాదు. బాధ ద్వారా నేను ఎప్పటికీ ఏ సమస్యని కూడా జయించలేను. స్వయం యొక్క శక్తిని పెంచుకోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకొకటి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి నా కంట్రోల్లో ఏమున్నాయి, నా కంట్రోల్ లోపల ఏం లేదు. నా కంట్రోల్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని నేను డెఫినెట్గా సాల్వ్ చేయగలను. అవుట్ ఆఫ్ కంట్రోల్, బియాండ్ కంట్రోల్ ఉన్నటువంటివి వాటిని సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ నాకు లేదు. కాబట్టి వాటి గురించి ఓవర్గా థింకింగ్ చేయడం కంటే కూడా ప్లెజెంట్గా ఉండేటువంటి మైండ్ సెట్ని మెయింటైన్ చేయడం చాలా అవసరం. అంటే మీరు అన్నట్టు లెట్ ఇట్ బి గో, లెట్ ఇట్ గో, ఓకే. కానీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటే వర్రీ హ్యాజ్ ఏ హ్యాబిచువల్ యాక్షన్. ఈరోజు ప్రతి చిన్న విషయానికి, ఎంత చిన్న విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ ఉంది, ఈ టేబుల్ మీద ఒక అందమైన ఫ్లవర్ బొకే పెట్టాను. నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి తెప్పించాను, నాకు చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఎవరో ఒక రిలేటివ్ వచ్చారు, అనుకోకుండా టచ్ చేసి బై మిస్టేక్ అది ఫ్లవర్ బొకే విరిగిపోయింది. ఓకే, ఇట్స్ న్యాచురల్, అయిపోయింది. కానీ నాకు ఎంత అప్సెట్నెస్, ఎంత డిసప్పాయింట్మెంట్, ఎంత వర్రీ, ఆ వచ్చినటువంటి రిలేటివ్ పైన ఎంత నెగటివ్ దృష్టి. కామన్ ఎగ్జాంపుల్నా, రోజు మన లైఫ్ యొక్క డే టు డే యాక్టివిటీస్లో జరిగేటువంటి కామన్ ఎగ్జాంపుల్. బై మిస్టేక్ జరిగింది, ఓకే, నేను మళ్ళీ రెండవది తెప్పించుకోగలను, చేసుకోగలను, మెయింటైన్, సారీ అని అనుకొని మైండ్ని స్టేబుల్గా ఉంచుకునేటువంటి స్థితి ఎంతమందికి ఉంది? ఇంకా సెకండ్ ప్రాబ్లం చూస్తే ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హౌస్ ఉంది, హౌస్ లోపల కరెంట్ బిల్ కట్టాలి. కరెంట్ బిల్ ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు కరెంట్ బిల్ కట్టాలి, ఫోన్ బిల్ కట్టాలి, టీవీ బిల్ పే చేయాలి, అవి పే చేయాలి, ఇవి పే చేయాలి, ఇన్ని ఫైనాన్షియల్ వర్రీస్ ఉన్నాయి అని ప్రతి చిన్న విషయానికి కూడా బాధ లోపలికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఓకే, నిజంగానే ఇవన్నీ పే చేయాలి, నా డ్యూటీస్ని నేను, నా రెస్పాన్సిబిలిటీస్ని నేనే నిభాయించాలి. బట్ రిమెంబర్ వన్ థింగ్, బాధపడటం వల్ల పనులు జరగవు. ఎందుకంటే బ్రహ్మకుమారిస్ యొక్క విశేష జ్ఞానంలో ఒక పాయింట్ విశేషంగా చెప్తారు, చింత అనేది చితితో సమానం. చింత ఎలా చితితో సమానము అంటే, చితి ఫైర్ లేదా ఫ్యూనరల్ నిర్జీవంగా ఉన్నటువంటి మనిషిని దహనం చేస్తుంది. ప్రాణం లేనటువంటి శరీరాన్ని దహనం చేయడం కోసం చితి ఉపయోగిస్తాం. కానీ చింత, వర్రీ, టెన్షన్ సజీవంగా ఉన్నటువంటి మనిషిని దహనం చేస్తుంది. లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ మనకి సైకలాజికల్గా దీని ఎఫెక్ట్ తెలియడం లేదు. చితి అనేది ఆల్రెడీ చచ్చిపోయినటువంటి మనిషిని దానం చేస్తే, చింత అనేది బ్రతికున్నటువంటి మనిషిని తినేస్తుంది. సో ఇస్ ఇట్ గుడ్ టు మీ? జస్ట్ వన్ స్మాల్ రియలైజేషన్. సో వర్రీ ఈజ్ నాట్ కేర్. ఇంకా ఈరోజు మనం చూస్తే, నేను ఒక పేరెంట్ని లేదా నేను ఒక మదర్ని, ఇప్పుడే నా చిల్డ్రన్ బయటికి వెళ్ళారు, రోజు రెగ్యులర్గా 10కి వస్తారు, ఈరోజు 10కి రాలేదు, 11కి రాలేదు, 12కి రాలేదు. మార్నింగ్ టైం, నాట్ ఈవినింగ్, నాట్ నైట్, మార్నింగ్ టైం అనుకుందాం. మార్నింగ్ టైం రోజు 10కి వస్తారు, రాలేదు, 11 రాలేదు, 12 రాలేదు, ఈవినింగ్ 5 అయింది, రాలేదు. అసలు ఒక్కసారి ఆ డే ఎలా ఉంటుంది? ఫోన్ చేస్తున్నాను, నేను ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయడం లేదు. ఎంత బాధ, ఎంత టెన్షన్. ఇవి న్యాచురల్గా జరుగుతూ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అనమాట. ఎందుకంటే మైండ్ కల్లా హ్యాబిచువల్ థింకింగ్ అయిపోయింది, యాక్షన్. బయట క్రైమ్స్ కూడా అలాగే ఉంటున్నాయి, బయట క్రైమ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళ గురించి ముందే నెగటివ్ ఆలోచించటం, ఏదో అవుతుంది అని? నా వైబ్రేషన్స్ నిజంగా వాళ్ళకి టచ్ అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటో ఫేస్ చేయాల్సిందే. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్. చాలామంది ఎప్పుడూ స్వయం గురించి చాలా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడూ ఇంతే, నా జీవితంలో నేను ఎప్పుడూ ఫెయిల్యూరే, నా జీవితంలో నేను ఎప్పుడూ సక్సెస్ సాధించలేను, నా జీవితంలో నేను ఎప్పుడూ ఉన్నతికి వెళ్ళలేను, వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. న్యాచురల్గా కూడా చాలామందిని చూస్తూ ఉంటాము. చాలామంది లైఫ్లో సపోజ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సో ఒక లైఫ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది, సేమ్ ఇంట్లో పుట్టారు, సేమ్ సర్కమ్స్టాన్సెస్. బట్ ఏమవుతుంది అంటే ఒక లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది,
ఇంకొకరి లైఫ్ చాలా టఫ్గా వెళ్తుంది. ప్రతి చిన్న అంటే ఇద్దరికీ పనులు జరుగుతున్నాయి, ఇద్దరికీ మనీ వస్తుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఒక అమ్మాయికేమో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇంకొకరికి స్మూత్గా నడుస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇది మన డెస్టినీని బట్టి అవుతుందంటారా, లేకపోతే మన పూర్వజన్మలో ప్రాబ్లమ్స్ అంటారా? దీనికి ఏంటి అసలు సొల్యూషన్? ఇద్దరి లైఫ్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి లైఫ్ స్మూత్గా ఉంది, ఒకరి లైఫ్ హార్డ్గా ఉంది అంటే అది నేచర్ ఆఫ్ ద మైండ్. ఒకరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకొని ఉన్నటువంటి రిసోర్సెస్ లోపల హ్యాపీగా స్మూత్గా వెళ్ళేటువంటి కెపాసిటీ ఉంది. అది వాళ్ళ సంస్కారం. ఈ సంస్కారం ఏంటంటే నాకు అలా కావాలి ఇలా కావాలి అని డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అనుకోనది జరగనప్పుడు ఇంకా ఎక్కువగా ఓవర్గా ఇరిటేట్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. సో ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది ఇట్స్ సో ఇంపార్టెంట్ అనమాట, కామన్ ఈ రోజు లోపల. కానీ మన సంస్కారాన్ని, మన హ్యాబిచువల్ థింకింగ్ని చేంజ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే మొత్తానికి మనం స్వయాన్ని ప్రశ్నించుకుంటే లెట్ గో ఆఫ్ ఇట్. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఓకే తీసి పక్కన పెడితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మాత్రం లెట్ గో చేయాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఎందుకు లెట్ గో చేయాలి అంటే ముఖ్యంగా శరీరం పైన ఎఫెక్ట్ పడుతుంది. శరీరం పైన ఎఫెక్ట్ పడటమే కాకుండా ఎక్కువగా చింతకి సంబంధించిన, టెన్షన్కి సంబంధించిన ఆలోచనలు చేయడం, మన కంట్రోల్లో లేనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉండడం. ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి ఎక్కువ అన్సర్టనిటీ ఉంది, అది ఎలా జరుగుతుందో ఏంటో అనే అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. సో అటువంటి సమయాన ఏమవుతుందంటే ప్రతి ఒక్క నెగటివ్ థాట్ యొక్క ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది, నరాల సిస్టమ్ మీద పడుతుంది. నర్వస్ సిస్టమ్ మీద ఎప్పుడైతే పడుతుందో నేను ఫిజికల్గా కూడా చాలా వీక్ అవుతాను. చూడండి, ఎక్కువగా బాధపడి కొంతమందికి ఏమవుతుంది అంటే పెరాలసిస్ యొక్క సిమ్టమ్స్ కూడా వస్తాయి. అంత వీక్ అయిపోతుంది అన్నమాట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఏదైనా ఒక్కసారి బయటకు రాదు, లోపల కాలక్రమేణా పెరిగి 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 ఇంప్రూవ్ అయిపోయి ఆ తర్వాత బయటకు వస్తుంది. ఇంకా తరువాత ఆటోమేటిక్గా వచ్చేసి మెంటల్గా కూడా చాలా వీక్ అవుతాం. ఏదైనా ఒక కార్యం చేయాలి అన్న స్వయం లోపల ఎంపవర్మెంట్, శక్తి అనేది ఉండదు అన్నమాట. సో ఈరోజు నిజంగానే దీని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా చాలామంది ఏమంటారంటే ఫ్యూచర్లో ఏదో జరగబోతుంది, నేను ముందు నుంచే బాధపడుతూ ఉంటే భవిష్యత్తులో అది ఎన్నటికీ జరగదు అనేటువంటి నమ్మకం కూడా చాలామందికి ఉంటుంది. ఇవన్నీ ఫాల్స్ బిలీఫ్స్, చెక్ అండ్ చేంజ్. వీటన్నింటి వలన ఎటువంటి యూస్ ఉండదు. నిజంగా ప్రాబ్లం మనల్ని హిట్ చేసినప్పుడు ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఈరోజు పేరెంట్స్కి కూడా స్టూడెంట్స్ సరిగ్గా చదువుతున్నారో లేదో, ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో, ఎగ్జామినేషన్స్ సరిగ్గా రాస్తున్నారో లేదో, పాస్ అవుతున్నారో లేదో, అనుకున్నవి జరుగుతాయో లేదో, ఇక్కడే ఉన్నాం కానీ వాళ్ళ పెళ్లి గురించి, వాళ్ళ జీవితం యొక్క మొత్తం భాగం గురించి ఆలోచిస్తూ ఉంటాము అనమాట. ఎందుకంటే ఇంత ఎవరిని మోటివేట్స్ మీ, నేను బాధపడకపోతే పనులు ఎలా జరుగుతాయి? బాధ కాదు, కేర్, జాగ్రత్త, శ్రద్ధ. ఎందుకంటే మనం ఏ వైబ్రేషన్స్, మనం పిల్లలకి స్థూల సంపద అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనము, బిల్డింగ్స్, ఇవే కాకుండా సూక్ష్మ సంపద. నా చిల్డ్రన్స్కి నేను ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప సూక్ష్మ సంపద ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిత్వం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండి హ్యాపీనెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, శాంతిగా ఉండి శాంతిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. వర్రీ కాకుండా కేర్ తీసుకోవడం, అటెన్షన్ పెట్టుకోవడం, ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ముందుగానే మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడం. ఓహో, ఈ ప్రాబ్లం రానున్నది, సో దీన్ని ఫేస్ చేయడానికి నాకు ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీని ముందు నుంచే నేను ప్యాకప్ చేసుకోవాలి, కరెక్ట్ రొటీన్ లోపలికి వెళ్ళాలి. చాలామందికి పోస్ట్ పోనింగ్ నేచర్ కూడా ఉంటుంది. అమ్మో ఇలా జరిగితే, అమ్మో ఇలా జరిగితే, ఇలా జరిగితే, ఇలా జరిగితే అని మొత్తం ఇలా జరిగితే అనే మైండ్ సెట్ లోపలే ఉండి అసలు ముందుకు కూడా ఏమాత్రం వెళ్ళరు. అదొక నెగటివ్ థింకింగ్ అనేది ఒక బ్యారియర్గా మారిపోతుంది అనమాట. సో ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు స్వయం లేచి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏవేదైతే చేస్తూ ఉంటామో మెంటల్ ఎక్సర్సైజెస్ కూడా అనమాట. ఓకే, ఏం జరగదు, ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ హ్యాపీ సోల్, ఐఎమ్ ఏ హెల్దీ సోల్, సఫలత నా జన్మసిద్ధ అధికారము, ఓకే, సంతుష్టత నా యొక్క జన్మసిద్ధ అధికారము, శాంతి నా యొక్క స్వరూపము, చింత, చితి, వీటన్నింటికంటే కూడా చింతన బెస్ట్. చింత చేయొద్దు, ఎక్కువగా బాధపడద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు.
ఎక్కువగా ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. బాడీ యొక్క బ్యాలెన్స్, హార్మోన్ యొక్క బ్యాలెన్స్, మైండ్ యొక్క బ్యాలెన్స్ని కొలాప్స్ చేసుకోవద్దు. చింతన చేయడం బెస్ట్. చింతన అంటే స్వయం గురించి ఆలోచించడం, శ్రేష్ఠ చింతన. వర్రీకి వచ్చేసి ఒక్కటే విరుగుడు ఏంటంటే పాజిటివ్ థింకింగ్, ఓకే. శుభ భావన, శుభకామన, శ్రేష్ఠ చింతన, జ్ఞాన చింతన, పరంపిత పరమాత్మ యొక్క చింతన, సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవడం, మంచి గుడ్ బుక్స్ చదవటం, గుడ్ కంపానియన్షిప్, ఎవరైతే ఎప్పుడూ మనల్ని సదా మోటివేట్ చేసి మనకి గుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు అని ఎవరైతే రైట్ సపోర్ట్ ఇస్తారో, కరెక్ట్ ఇంటర్నల్ సపోర్ట్ ఇస్తారో, ఊరికే సూపర్ఫిషియల్ పైన ఇచ్చేటువంటి సపోర్ట్ కాదు, రైట్ సపోర్ట్, నువ్వు చేయగలవు అనేటువంటి వాళ్ళ కంపానియన్షిప్ లోపల ఉండడం బెస్ట్. ఎందుకంటే ఎమోషన్స్ ఆర్ కంటేజియస్. ఇప్పుడు ఆల్రెడీ మీరు అప్సెట్ లోపల ఉన్నారనుకోండి, డిసప్పాయింట్మెంట్ లోపల ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా నేను కూడా ఏమవుతాను, అరే అని అప్సెట్ అండ్ డిసప్పాయింట్మెంట్ అనమాట. సో రైట్ సపోర్ట్ ఉండేటువంటి రైట్ కంపానియన్షిప్ లోపల ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ వచ్చేసి డెఫినెట్గా మైండ్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్తో ఫీడ్ చేయడం. శుద్ధమైనటువంటి, శుభమైనటువంటి, శ్రేష్ఠ చింతనతో కూడినటువంటి పర్పస్ఫుల్ యొక్క ఆలోచనలతో దాన్ని మెయింటైన్ చేయగలిగితే బ్యాలెన్స్ స్టేట్ లోపల ఉంటుంది. నెక్స్ట్ మైండ్ని ప్రతిరోజు పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేయడము, అండ్ నైట్ లాస్ట్ మనం నిద్రించే ముందు కూడా ఒక పాజిటివ్ థాట్ని, రేపటి రోజు నేను ఈ విధంగా ఉండాలి, ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని నేను ఫేస్ చేయగలగాలి అని మైండ్కి ముందే రైట్ ప్రోగ్రామింగ్ ఇచ్చి మనం చేయగలిగితే అది పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బుక్స్ లోపల కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవి కొన్నిసార్లు మనల్ని మోటివేషన్ వైపుకు తీసుకెళ్తూ ఉంటాయి. శాంతి, సుఖం, ఆనందం, ఈ పాజిటివ్ క్వాలిటీస్ని ఎలా రీఇన్ఫోర్స్ చేసుకోవాలి, మనకి మనం స్వయం ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చుకోవాలి, ఇటువంటివి అన్నమాట. అండ్ నెక్స్ట్ కనెక్ట్ యువర్ మైండ్ టు ద సుప్రీం సోల్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ వచ్చేసి, ఎందుకంటే ఈ ప్రపంచం లోపల స్వయం ఆత్మకి కానీ మనస్సుకి కానీ శక్తి ఇవ్వగలిగినటువంటి ఏకైక శక్తి ఎవరైనా ఉన్నారు అంటే సుప్రీం సోల్. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఐ కెన్ ఫేస్ ఇట్, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. ఈ పరిస్థితిని ఫేస్ చేసేటువంటి కెపాసిటీ నా దగ్గర ఉన్నది. పరిస్థితి లైఫ్లెస్. పరిస్థితి వచ్చింది అంటే దాని లోపల ఏం ప్రాణం లేదు. పరిస్థితి కంటే కూడా నేను పెద్ద. పరిస్థితి నేను కంట్రోల్ చేయగలను, డామినేట్ చేయగలను. ఆ ఇన్నర్ పవర్ కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ కానీ నా దగ్గర ఉంది. ఇలా మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. భగవంతుడు లేదా మన మాతాపిత, మదర్ పేరెంట్స్ ఏ పర్పస్తో అయితే ఈ లైఫ్ని ఇచ్చారో ఆటోమేటిక్గా వరి యొక్క ప్రపోర్షన్ తగ్గిపోతుంది. హ్యాపీనెస్ లేదా సుఖము లేదా శాంతి లేదా ఆనందం యొక్క ప్రపోర్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్, సుఖము, శాంతి, ఆనందము ఈ ప్రపోర్షన్ పర్సంటేజ్ పెరిగిందో ఆటోమేటిక్గానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయగలిగితే నిజంగా అంతకంటే ఇంకేం కావాలి. సో వీటన్నింటికి ఏంటంటే స్వయానికి కొంచెం సమయం ఇచ్చుకొని చెక్ అండ్ చేంజ్. కానీ మొట్టమొదట వచ్చేటువంటి ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి అంటే నా దగ్గర సమయము లేదు. అరే స్వయం యొక్క టెన్షన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి స్వయానికి స్వయం సమయం ఇవ్వకపోతే ఎవరు కంట్రోల్ చేస్తారు? స్వయం నేను సంతుష్టంగా ఉంటేనే కదా ఇతరులకి కూడా సంతుష్టాన్ని పంచగలను, సంతుష్టతని ఇవ్వగలను. సో వీటన్నింటినీ కూడా ఒకసారి ఓవరాల్గా కూడా చెక్ చేసుకుని చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గానే హ్యాపీనెస్ యొక్క పర్సంటేజ్ కానీ, శాంతి యొక్క పర్సంటేజ్ కానీ, లవ్ యొక్క పర్సంటేజ్ కానీ, ద బెస్ట్ అండ్ గ్రేట్ ఫ్యాక్టర్ చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అవ్వకుండా, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, అప్సెట్లోకి వెళ్ళకుండా, డిసప్పాయింట్ లోపలికి వెళ్ళకుండా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఇంతే అని ఫెయిల్యూర్ యొక్క కోణం లోపలికి చూడకుండా, గతంలో ఏదో జరిగింది ఇప్పుడు కూడా ఏదో జరుగుతుంది అనేటువంటి మైండ్ యొక్క సెట్ లోపల కాకుండా చేంజ్ ఇస్ ద హెనామినన్, న్యాచురల్ హెనామినన్. ప్రతి వ్యక్తి మారుతూ ఉంటారు, పరిస్థితి మారుతూ ఉంటారు, అన్నీ మారుతూ ఉంటాయి అనేటువంటి పాజిటివ్ దృష్టికోణం, పాజిటివ్ అవుట్లుక్ని పెంచుకోగలిగే పాజిటివ్ థింకింగ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, కనెక్ట్ టు ద సుప్రీం సోల్. ఓకే,
అంటే మీరు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మార్నింగ్ లేవగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలి. మార్నింగ్ అనేది మంచి షెడ్యూల్తో మన షెడ్యూల్ అనేది ముందుకు వెళ్ళాలి అంటారు. దాంతోపాటు ఫైనలీ సుప్రీం గాడ్తో కనెక్ట్ అవ్వాలి. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య. మీరు మీ యొక్క సమయాన్ని మా కోసం కేటాయించినందుకు అండ్ మీరు చాలా చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. వరిని ఎలా మేనేజ్ చేయాలి దాని టెక్నిక్స్ చెప్పారు. సో ఓం శాంతి. ఓం శాంతి. వరిని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. పొద్దున్న లేవగానే మీ షెడ్యూల్ని మీరు తయారు చేసుకోండి. పొద్దున్నుంచి ఏవైతే మనం ఆలోచిస్తామో, పొద్దున్నే మనం ఏ రకంగా అయితే ఆలోచిస్తామో దాన్ని బట్టే మొత్తం దినం అంతా అవుతుంది. అందుకే అంటారు కదా, పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూసామనేసి. ఎవరి ముఖమో చూడకండి, మంచి ఆలోచనలు చేయండి. మీరు డైరీ మెయింటైన్ చేయండి. దాంతోపాటు ఒకరోజు ఒక మంచి శుభ సంకల్పం అనేది తీసుకోండి. శుభ సంకల్పం తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, 1 ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ పడుతుంది. సో ఇంత చిన్న టైంలో మీరు ఒక మంచి శుభ సంకల్పం తీసుకున్నట్లయితే మీ డే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ వరిని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అలా చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి.